సుధావిలాక్స్ స్వాగతం అండి. హరే కృష్ణ. ఈరోజు మోహిని ఏకాదశి అండి. వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చాలా శక్తివంతమైందండి. మోహిని ఏకాదశిగా చెప్పబడిందండి. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం స్వీకరించిన రోజు కూడా ఈ రోజేనండి. ఈరోజు యథావిధిగా ఉపవాస దీక్ష చేస్తూ స్వామి నామస్మరణతో ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి అండి పారాయణం చేసుకుని సంతోషంగా పరిపూర్ణత చేసుకుంటే అద్భుత ఫలితం వస్తుందండి. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం స్వీకరించింది దేవతలకు అమృతం చేరాలనండి. కాబట్టి వ్రతం చేసి ఉపవాసం ఉండి స్వామి నామాన్ని జపం చేస్తూ ఉంటే మనకు కూడా మనసులో అమృతాన్ని పంచుతారండి స్వామి. అదే పెళ్లి కాని వారు అష్టోత్తరానండి, శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాన్ని పసుపు పువ్వులతో కనుక పూజ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఈరోజు పిండి దీపాలు పెట్టుకుంటే మంచిదండి. స్వామికి మీ ఇష్టం అండి, ఎన్నైనా 1 నుంచి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 3, 5, 9 మన ఇష్టం అండి. స్వామివారి ప్రీతిపాత్రమైంది చనివిడి పానకం వడపప్పే కదండి స్వామికి. ఇవాళ నివేదనది చేసుకుని తులసితో అష్టోత్తరం చేసుకున్నానండి. లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను. స్వామి నాకు ఈ అవకాశం కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలండి.